గౌతమ్ని చంపించే ప్లాన్ చేస్తూ అడ్డంగా దొరికిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన శివనారాయణ. గౌతమ్ అయితే ఇక జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. జ్యోత్స్న ఊహించని రీతిలో గౌతమ్ తన గదిలోకి వచ్చేసరికి షాక్ అయిపోతుంది. ఇక జ్యోత్స్నని పట్టుకుంటాడు. అలా పట్టుకుని చెయ్యి వేస్తూ ఉంటే జ్యోత్స్న చాలా ఎంబరాజింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలా జ్యోత్స్న ఫీలింగ్స్ని చూసినటువంటి గౌతమ్ అయితే, చూడు జ్యోత్స్న, నీకోసం నేను దీపని చంపటానికి కూడా వెనకాడలేదు. ఈ విషయం నువ్వు మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చంపాల్సిన అవసరం కూడా లేదనుకో అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న, వీడు నన్ను లాక్ చేస్తున్నాడు, ఒకవేళ ఏదైనా జరిగితే ఈ విషయాలు బయటకు వస్తాయని నన్ను భయపెడుతున్నాడు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే గౌతమ్ జ్యోత్స్న వంక చూస్తూ, తొందరలోనే మన పెళ్లి జరగబోతోంది, సో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఫీల్ అవ్వకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటూ ఉండగానే జ్యోత్స్న పారిజాతానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. పారిజాతం ఎంతసేపటికి ఫోన్ తీయదు. మన పెళ్లి జరగకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ ఒక భయం పెట్టేటటువంటి టోన్లో గౌతమ్ జ్యోత్స్నకి చెప్తాడు. జ్యోత్స్న చాలా భయపడుతూనే ఉంటుంది, వాడు అసలే మంచాడు కాదు అని. ఇక పారిజాతం జ్యోత్స్న ఫోన్ చేయడాన్ని చూసి త్వరగా రా అని చెప్పి మెసేజ్ పెట్టడాన్ని చూసి గబగబా బయలుదేరుతుంది. అలా వెళ్తూ చూసుకోకుండా శివనారాయణని తగులుకొని వెళ్ళిపోతుంది. యాండి, గౌతమ్ వచ్చినట్టున్నాడు అంటే, అవును వచ్చాడు, మాట్లాడుకోమన్నాను అంటే, ఒక పక్క సుమిత్ర లేదు, ఒక పక్క దీప వాళ్ళు కూడా లేరు, నేను వెళ్తాను అంటూ గబగబా కాఫీ తీసుకుని ఇక గదిలోకి వెళుతుంది. అప్పుడే గౌతమ్ జ్యోత్స్న దగ్గరకు తీసుకోబోతూ ఉంటాడు. ఇక గౌతమ్ని పంపించేసి చెయ్యి పట్టుకుని, అబ్బో చాలా గట్టిగానే పట్టుకున్నట్టున్నాడే అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న పక్కకు వచ్చి గౌతమ్ని చంపాలని చెప్పి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న శివనారాయణ జ్యోత్స్నతోటి, ఇలాంటి వేషాలు ఇస్తే చంపేస్తానని చెప్పని అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.